ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న దైవ వర్తమానం, ప్రతి వానికి దేవుడు ప్రతిఫలము ఇస్తున్నారని లేఖన భాగాలు చాలా స్పష్టంగా రాయబడుతుంది. అయితే ఆయన చెబుతున్నాడు, వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చు. ఏ క్రియలు అంటే ఆ మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. 10వ వచనం, ఎందుకు అనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ప్రతివాడు తన శరీరముతో జరిగించే ప్రతి పని, అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన ప్రతి వాటికి దేవుని న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పటానికి లేక ప్రతిఫలము పొందటానికి ఆయన పాదపీఠం వద్ద, న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. భూమి మీద నీవు మనిషిగా జీవించినప్పుడు నీ శరీరముతో చేసిన ఏ పనినైనా ఆయన లెక్క చూస్తాడు. శరీరముతో, దేహముతో చేసిన ప్రతి పనికి ఆ రోజు ప్రతిఫలము ఇవ్వబడుతుంది. మంచి చేసిన వారికి మంచి ఫలం ఉంటుంది, చెడు చేసిన వారికి చెడ్డ ఫలితం ఉంటుంది. భూమి మీద మానవుడు క్రీస్తు సారూప్యములో చేయబడ్డాడు. అయితే మానవుడు స్వలాభాన్ని ఆశించి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి దేహముతో జరిగిస్తున్న ప్రతి కార్యం తుచ్చమైనవిగా కనబడుతున్నాయి. ఉదాహరణకి శరీర క్రియలన్నీ కూడా వీటన్నిటికీ లెక్క అప్పచెప్పాలి. శరీర క్రియలు ఏమై ఉన్నాయో వాటన్నిటిని బట్టి న్యాయపీఠం ఎదుట మనం నిలబడాల్సి వస్తుంది. అందుకే కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో 3వ అధ్యాయము దేవుని యొక్క మాటలు మనం చదువుదాం. 3వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చదువు. ఎవడైనను ఈ పునాది మీద ప్రకారము బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినం దానిని తేటపరచును. అది అగ్ని చేత అగ్నియే పరీక్షించును. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం చేసే పనులు, మనం చేసే క్రియలు దేని చేత పరీక్షించబడతాయట? అగ్ని చేత పరీక్షించబడతాయట. నీవు బంగారుతో చేస్తున్నావో, వెండితో చేస్తున్నావంటే, ఉదాహరణకి బంగారుతో చేయడం అంటే బంగారులాగా పని చేస్తున్నాడమ్మా బంగారు తల్లి. విలువైన వజ్రాల వలె నువ్వు సంఘంలో కనపడుతుండవచ్చు. సమాజంలో వెండి సారూప్యాన్ని, పవిత్రమైన జీవితాన్ని కలిగిన వ్యక్తిగా
కనపడుతుండవచ్చు సంఘంలో. నువ్వు వెండి అయినా బంగారైనా వెలగల రాళ్ళైనా గడ్డైనా కొయ్యకాలైనా దానిని పరీక్షించేది ఏంటి? అగ్ని పరీక్షిస్తోంది. ఈ అగ్నిలో నీవు పరీక్షించబడినప్పుడు, ఎప్పుడైతే నువ్వు కాలకుండా ఉంటావో అప్పుడే నీకు నిజమైన ప్రతిఫలం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. కొందరు పై భక్తి, కొందరు పైన పరిచర్యలు, మనుషులు చూడాలని పరిచర్య, మనుషులు చూడాలని ప్రార్థన, మనుషులు చూడాలని ఈవులు ఇవ్వటం, మనుషులు చూడాలని ఇలాగా పరిచర్య చేస్తూ ఉంటారు. ఈ పని ఒకరోజు అగ్నిలో పరిశోధించబడుతుంది. అగ్నియే పరీక్షిస్తుంది. నువ్వు ఎలా చేస్తున్నావో, మనుషులు చూడాలని చేస్తున్నావో, దేవుడు చూడాలని చేస్తున్నావో, అది నీ యొక్క విఘ్నతకే దేవుడు అప్పగించాడు. నువ్వు చేసిన ప్రతి పనికి ప్రతిఫలము ఇవ్వబడుతుంది. హల్లెలూయా. నువ్వు పైన భక్తి చేసి, పైన ప్రార్థనలు చేసి, పైన పరిచర్య చేసావా, దానికి తగినట్టుగానే నీకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది. లేక మోసం చేసి, అబద్ధాలాడి, అన్యాయం చేసి, అక్రమాలు చేసి నువ్వు పనులు చేస్తున్నావా, దానికి తగిన ప్రతిఫలం ఉంది. వాని క్రియల చొప్పున నువ్వు ఏ పని చేస్తావో దానికి ప్రతిఫలం ఉంది. లెక్క తప్పకుండా ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దొంగతనం చేసిన వానికి ప్రతిఫలం ఉందా లేదా? ఉందా లేదా? ఏం చేస్తారు? వాడిని జైలు వేస్తారు. అది వాని ప్రతిఫలం, వాడు సంపాదించుకున్న ప్రతిఫలం. అది మంచి చేసిన వాడికి మంచి ఫలం, చెడు చేసిన వాడికి చెడ్డ ఫలం. నువ్వేం చేస్తావో, ఏ విత్తుతావో దాన్ని నేను కోసుకుంటావు. మంచి విత్తావా, మంచి పరిచయం చేసావా, గొప్పది కాదు కావాల్సింది, మంచిది. ఆమేన్. భూమి మీద గొప్పవారుగా కాదు కావాల్సింది, మంచివారుగా బ్రతకాలి. ఆమేన్. కీర్తనకారుడైన దావీదు అంటాడు, దేవా మంచి వారికి మేలు చేయుము. ఎవరికి మేలు చేయాలి? మంచి వారికి మేలు చేయుము. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఉపమానంలో ఒక మంచి మాట, బల నమ్మకమైన గొప్పదాసుడా కాదా? గొప్పదాసుడు కాదా? కాదా? నిజం చెప్పండి. మంచి దాసుడా, మంచి కాపరి, మంచి సమరయుడు, మంచి దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు మంచి చేస్తే నీకు మంచి కలుగుతుంది, మంచి ఈవులు వస్తాయి, మంచి బహుమతి ఉంటుంది, మంచి ప్రతిఫలం ఉంటుంది. నువ్వు చేసే పనిని బట్టే నీకు ప్రతిఫలం. ప్రైజ్ ది లార్డ్. గొప్పవాడు మంచి పనులు చేయలేడు. గుర్తుపెట్టుకోండి, గొప్పవాడు మంచి పనులు చేయలేడు. లోకం గొప్పతనం గురించి చెప్తున్నా నేను. లోకపు గొప్ప పనుల గురించి చెప్తున్నా. లోకంలో గొప్పగా పిలువబడుతున్న వారు, గొప్ప అనుకునే వాళ్ళు మంచి పనులు చేయలేరు. ఎందుకంటే వారిలో ఒక తెలియని గర్వం పనిచేస్తుంటుంది. మేము గొప్పోళ్ళం, మాది గొప్ప జాతి, మాది గొప్ప కులం, మేము గొప్ప పాండిత్యం కలిగిన వాళ్ళం. వీరికి మంచి అనేది తెలియదు, కానీ మంచి చేసేవాడు గొప్ప పనులు చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. మంచి కలిగిన వాడు, మంచి పనులు చేసేవాడు గొప్ప గొప్ప పనులు చేస్తాడు. గొప్పవాడు కూడా చేయలేని పనులు చేస్తాడు. అందుకే ఈ భూమి మీద నువ్వు ఎలా ఉండాలనుకున్నావో అది అగ్నియే పరీక్షిస్తుంది. నువ్వు బంగారులాగా పరిచయం చేస్తాను, బంగారులాగా బ్రతుకుతాను, లేక వెండిలాగా పరిశుద్ధంగా బ్రతుకుతాను, నువ్వు ఎలాగైనా బ్రతుకు. అగ్ని చేత కాల్చబడినప్పుడు నీ ప్రతిఫలం నీకు కనబడుతుంది. ఉదాహరణకి గడ్డి కొయ్యకాలు అక్కడ కనపడుతుంది. అగ్ని కాల్చబడినప్పుడు ఏమవుతుంది? అది ఏమవుతుంది? దాని ప్రతిఫలం ఏంటి?
ఏమొస్తుంది? అగ్ని చేత గడ్డి కొయ్యకాలు కాల్చినప్పుడు ఏమొస్తుంది? బూడిద. ఎవరికైనా పనికి వస్తుంది బూడిద? ఎవరికైనా ఉపయోగం ఉందా? బూడిదలో నీళ్లు చల్లి ఎత్తి పడేస్తారు. బూడిద ఎవరికి పనికి రాదు. ఇప్పుడు బంగారు వెండి ఉంది, అగ్ని పరీక్షించినప్పుడు ఏమవుతుంది? అది కరిగిపోతుంది. హల్లెలూయా. బైబిల్లో 3 భక్తులు ఉన్నారు. వారు చేసిన మంచి పని, వారు చేసిన మంచి తీర్మానం దేవుని గ్రంథంలో చూడండి. దానియేలు పుస్తకం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుదామండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దానియేలుతో పాటు 3 స్నేహితులు ఉన్నారు ఇక్కడ. ఎవరు వారు? షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అనేవారు. వారు నలుగురు తీర్మానం ఏంటి? వారి యొక్క నలుగురి ఆలోచన ఏంటి? అక్కడ బానిసగా బ్రతకడానికి వెళ్ళారు, పట్టుబడ్డారు. అక్కడ వాళ్ళు ఏం పెడితే అదే తినాలి, వాళ్ళు ఏది పెడతారో అదే తినాలి. కానీ వాళ్ళ తీర్మానం ఏంటంటే రాజులు తినే భోజనమును, రాజులు తాగే ద్రాక్షరసమును తిని త్రాగి మమ్మల్ని మేము అపవిత్రపరచుకునేలేము. ఎందుకంటే ఈ దేహముతో మంచి పనులే చేయాలి. దేవునికి స్తోత్రం. ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయాలి? కొన్ని మానేస్తేనే మంచిదని నేను చెబుతున్నా. ఏం మానేయాలి? కొన్ని మానేస్తేనే మంచిదని చెబుతున్నా. దేవుని బల్లాలో చేయి వేస్తున్నావు, కానీ ఆకుక్క రుద్దడం మర్చిపోలేదు, నశను రుద్దడం మర్చిపోలేదు. కొన్ని మానేస్తేనే నీ దేహముకు కొన్ని మంచిదని నేను చెబుతున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకని? అపవిత్రమైపోతుందని. కడుపుకు తింటే అపవిత్రం అయిపోతుందా అనేవారి ఉద్దేశం. రాజులు తాగే ఆ ద్రాక్షరసము తాగి మా దేహాన్ని అపవిత్రపరుచుకోలేం. ఎందుకంటే వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఒక రోజు ఉంది. ఈ దేహము దేవుని ఆలయం. ఎవడైనను దాన్ని పాడు చేసిన ఎడల నేను వానిని పాడు చేస్తానని దేవుడు చెప్పాడు. అపోస్తలుడైన పౌలు రోమా పత్రికలో రాస్తాడు, నీ దేహము దేవుని ఆలయమని నీవు ఎరుగవా? నీవు ఎరుగవా? పరిశుద్ధాత్మకు నిలయమని నీకు తెలియదా? ఈ దేహంతో ఏ పనులు చేయాలి చెప్పండి? ఏ పనులు చేయాలి? మంచి పనులు చేయాలి. కీర్తనల పుస్తకంలో కొంతమంది అనుకుంటున్నారు, చూడండి 2వ అధ్యాయంలో, కీర్తనల పుస్తకంలో 2వ అధ్యాయంలో కొంతమంది మాట్లాడుకుంటున్న మాట, అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నారు, మన వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములు మన యొద్ద నుండి పారువేదమని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచిస్తున్నారు. అయితే ఆకాశమందు ఆసీనుడగు దేవుడు నవ్వుతున్నాడు. నీ దేహంతో చేసే పనులను బట్టి పిచ్చోడా, నువ్వేదేదో ఆలోచిస్తున్నావు, ఏదేదో చేయాలనుకుంటున్నావు.
ఈ దేహమునకు ఒకరోజు నువ్వు ఖచ్చితంగా రుసుము చెల్లించాల్సిందే. స్తోత్రం. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పనా? నీవు విలువ పెట్టి కొనబడ్డావు, శిలువ రక్తంతో కొనబడ్డావు. నీవు నీ సొత్తు కాదు, ఆయన సొత్తు. నీ దేహం నీది కాదు, ఆయనది. స్తోత్రం చెప్పండి. దేవునిది. దేహముతో చేసే ప్రతి పనికి, మంచివైనా చెడ్డవైనా, ఆయన న్యాయపీఠం ఎదుట దానికి ప్రతిఫలం పొందుకుంటావు. ఇప్పుడు ఈ నలుగురు చేసుకున్న తీర్మానం, వాటిని తిని మేము అపవిత్రం కాళ్ళం. అక్కడుంటున్న ఆ అధిపతితో మాట్లాడుతున్నారు, అయ్యా మాకు మంచి శాకాహారం పెట్టండి, ఒక్క 10 రోజులు మనం పరీక్షించండి మమ్మల్ని. వాళ్ళ ముఖాల కంటే మా ముఖం బలహీన కనపడితే మీరు చెప్పినట్టే మేము చేస్తాం. అలాగున 10 రోజులు పరీక్షించిన తర్వాత ఆ మత్తు తాగిన వాళ్ళ ముఖం, అలాగ రాజు తినే భోజనం తిన్న వారి ముఖాన్ని చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులు వాళ్ళు కనపడ్డారు. మందు తాగిన వాళ్ళు ఎట్లుంటారు? మన భాషలో మాట్లాడితే మకురెక్కి ఉంటారు. అవునా? అసలు ఏం పట్టించుకోరు, ఏం మాట్లాడుతున్నది వారికి తెలియదు. వారి దేహం ఏ స్థితిలో ఉంటుందో వారికి తెలియదు, వారు ఎలా ప్రవర్తిస్తున్నారో వారికి తెలియదు. నిన్న ఉదయకాలం పొద్దున్న సర్కిల్ మీటింగ్ రెడీ అయ్యి బస్సు కోసం నేను వెయిటింగ్ చేశాను. జాన్ వేస్ట్ ఎట్లున్నాడో అట్లే ఉంటాడు అబ్బాయి కూడా, పీస్ సేమ్, అదే హైటు, అదే సన్న, అదే అట్లే హెయిర్ స్టైల్ కూడా. ఎర్లీ మార్నింగ్ 8:30కు నేను బస్ స్టాండ్కి వచ్చాను బస్ కోసం, సర్కిల్కి. వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు అంగి పట్టుకొని ఈడ్చుకొస్తున్నారు. వాడి మామూలుగా రాలేదు, భయంకరంగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ వస్తుంది. 8:30కే లోడ్ అయిపోయాడు వాడు. పొరపాటున వాడిని వదిలేసాడా? ఏ బస్సు కొట్టుకుంటాడో తెలియదు, ఏ గోడ కొట్టుకుంటాడో తెలియదు. మళ్ళీ వాళ్ళని ఇదిలిస్తున్నాడు, వదిలండి, నన్ను వదిలేయండి, ఏ పులి ఇది అంటాడు. ఏందిరా పులి అని వాళ్ళ చెల్లెలి ఏ బూతులు తిట్టకూడదు ఆ బూతులు తిట్టేసింది, వదిలేసారు. మీరేమనుకోరు కదా, కట్టుకున్నవన్నీ ఊడిపోయినాయి, మొత్తం జారిపోయినాయి. అంతమంది ఉన్నారు ఆ సర్కిల్లో. ఏమ్మా పొద్దున్నేవాడు ఏం చేయాలి ఇటోళ్ళని? మేము తన శరీరము ఏ స్థితిలో ఉందో కూడా వారికి అర్థం కాదు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వారికి తెలియదు, ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు. కానీ ఈ నలుగురు ముఖాలు చూశారంట. అక్కడ రాయబడిన మాట చూడండి, 10 దినములైన పిమ్మట వారి ముఖములను సౌందర్యముగాను కలగాను కనబడును. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఎలా కనపడ్డాయంట వాళ్ళవి? అపవిత్రము కాని శరీరము సౌందర్యం అని చెప్తుంది ఇక్కడ. అపవిత్రమైన కాని శరీరం ఎలాగా? కలగాను ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. పవిత్రమైన శరీరం సౌందర్యము అని బైబిల్ చెప్తోంది. పరిశుద్ధమైన శరీరం కలగా ఉంటుందట. వాళ్ళు చేసుకున్న తీర్మానాల్లో వాళ్ళు స్థిరముగా నిలిచారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ఒక్కరోజే కాదు, కొంతమంది తీర్మానాలు చేసుకొని
తీర్మానాలు చేసుకొని, ప్రభు ఈ రోజు నుంచి వేకువని లేచి 5 గంటలకి లేచి ఒక్క అరగంట సేపు ప్రార్థన చేసుకుంటాను ప్రభు అంటే 5:30 వరకు చేసుకొని తర్వాత పనులు చేసుకుంటాను. ఆ ఒక్కరోజు పని చేసి ప్రార్థన చేసుకొని వారం అంతా చేసినట్టు బిల్డప్ కొట్టుకుంటాను. నీ ప్రార్థన బ్రతికిన నాళ్ళు ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వెన్నాళ్ళు బ్రతుకుతావు అన్నాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉండాలి. తీర్మానం అంటే అది ఒకరోజు మానుకొని ఒకరోజు ఉండేది కాదు. ఓ పాస్టర్ గారి పుస్తకం నేను చదువుతున్నా, ప్రార్థన ఎలా చేయాలనే పుస్తకం నేను చదువుతున్నా. ఒకరోజు 3 గంటలు అయిందంట పరిచర్య అయిపోయి, 3 గంటలు అయిపోయిందంట. బాగా అలసిపోయాడు పాస్టర్ గారు. అలసిపోయాడు, మరలా వేరే ఊరికి జర్నీలో వెళుతూ ఉన్నాడంట. వెళుతున్నప్పుడు దేవుడు చెప్పాడట, ప్రార్థన చేసావా ఈరోజు నువ్వు అని. తన మనసులో అనుకుంటున్నాడు, 3 గంటల వరకు పరిచర్య చేసి వచ్చాను కదా, 3 గంటల వరకు దేవుని పనిలోనే ఉన్నాను కదా, నేను ప్రార్థన చేసిన ఒకటే, చెప్పండి, చేయకపోయినా ఒకటే. తన మనసులో మాట, ప్రార్థన చేసిన ఒకటే. ఎందుకు 3 గంటల వరకు నేను దేవుని పనిలోనే ఉన్నానుగా, ఇప్పుడు ప్రార్థన చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే అని తన మనసులో ఉంది. అయితే దేవుడు చెబుతున్నాడట, నిన్న తిన్నావా నిన్న తిన్నా, 3 పూట్ల తిన్నావా? 3 పూట్ల. మరి ప్రార్థన? డ్రైవర్, బ్రదర్, కారు కొంచెం పక్కన ఆపు, కాసేపు పక్కన ఆపు. దేవుడు మాట్లాడితే తన దగ్గర ఉన్న టవల్ తీసుకెళ్ళి అక్కడ కొంచెం దాపుకెళ్ళి అక్కడే 3 గంటల సేపు ప్రార్థన చేసి తిరిగి జర్నీ చేశాడట. స్తోత్రం చెప్పండి. తీర్మానం అంటే అది. వారు చేసుకున్న తీర్మానాల్లో వాళ్ళు నిలిచారు. అందుకే ఒకరోజు వారిని అగ్ని పరీక్షించటానికి సమయం వచ్చింది. దానియేలును సింహం బోన్లో వేశారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండానికి రెడీ చేశారు. ఇప్పుడు వీళ్ళని ఏం పరీక్షిస్తుంది? వీరి క్రియలను ఏం పరీక్షిస్తుంది? అగ్ని పరీక్షించబోతుంది. అది సాధారణమైన అగ్ని కాదు, 7 అంతల అగ్నిగుండం. 7 అంతల అగ్నిగుండం. చిన్న ఒక్క రవ హీట్ అయినా ఆ పాత్ర తగిలితేనే బొబ్బలు పోతాయి. మనకి హీట్ అయిన పాత్ర ముట్టుకుంటేనే బొబ్బలు పోతాయి. అలాంటిది 7 అంతల అగ్నిగుండమ దగ్గర ఈ ముగ్గురిని ఇలాగా ఇసిరేస్తే వేసిన వాళ్ళు కాలిపోయారు, అగ్నిగుండంలో పడిపోయిన వారు సజీవులుగా ఉన్నారు. చప్పట్లు కదా కొట్టాల్సింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. వారి అగ్ని వారిని పరీక్షించుచున్నప్పుడు వారి క్రియలు పరిశుద్ధమైనవిగాను, నీతిగాను, న్యాయముగాను, దేవునికి అనుకూలమైనవిగా ఉన్నాయి గనక అగ్ని జ్వాలలే ఆరిపోయాయి, కానీ వారు సజీవులై నిలిచారు. ప్రియులారా, నిన్ను కూడా ఒకరోజు అగ్ని పరీక్షించబోతోంది. నా అనుభవం చెప్తాను మీకు. కునాల్ ముఖర్జీ పాస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. నంద్యాలలో ఒక స్కూల్లో ప్రేయర్ మీటింగ్ జరిగింది. ఆ రోజు ఆదివారం. నేను ఆరాధన ముగించుకొని ఆ మీటింగ్కి వెళ్ళాను. అందరు వినండి, ఆ మీటింగ్కి వెళ్ళాను. జనం వచ్చారు, చాలామంది జనం ఉన్నారు. స్టేజ్ మీద అందరు పాస్టర్లు ఉన్నారు. మీరందరు నా వైపు చూడాలి. పాస్టర్ గారు స్టేజ్ ఎక్కగానే ఒక్కరు లేరు నిలబడి, అందరం పడిపోయాం. పాస్టర్ గారు స్టేజ్ ఎక్కగానే, నిలబడ్డం కాదు, ఆయన స్టేజ్ ఎక్కగానే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరం పడిపోయాం.
ఎప్పుడు లేచామో కూడా మాకు తెలియదు. తర్వాత ఆయన ప్రార్థన చేసి మరలా అభిషేకం చేసి కూర్చోబెట్టాడు. కొన్నాళ్ళు ముఖర్జీ, నా దగ్గర ఆయన ఫోటో కూడా ఉంది. ఇంకా కలిసి ఫోటో తీసుకున్న తర్వాత వినండి, ఆయన మైక్ తీసుకొని వాక్యం చెప్తుంటే పాము ఎట్లా పోతుంది? పాము ఎలా పోతుంది? మీ ఊర్లో ఎట్లా పోతుంది? ఏంటి పాము మీద ఉన్నట్టు చూస్తున్నారు నా వైపు? ఎట్లా పోతుంది పాము? చూపించండి కొంచెం. ఎట్లా? ఇటనా? ఇట్లే కదా. ఒక స్త్రీ బోర్ల పడిపోయి ఇట్లా బుక్కుతుంది. ఆమెకి ఎలా నడుములు తిరిగినాయో ఇట్లా పోతుంది. ఇట్లా ఇట్లా కాదు, ఇట్లా రాలేదు, బయటికి వెళ్ళిపోతుంది, ఇట్లా పోతుంది. ఇలాగ చేతులు చాపింది, ఇలాగ తిప్పుకుంటూ వెళ్తుంది. ఆగో అనేసాడు మైక్లో. ఆగిపోయింది. అరుపులు వింటే మా తండ్రి భయంకరం. అప్పటికే తడిచిపోయినాం మేము ఆయన దెబ్బకు. ఆల్రెడీ పడిపోయినాం కదండి. మాకు గుండెల్లో ధైర్యం లేదు. అంత అభిషక్తులు ఉంటారు, మనకు ఐడియా లేదు. ఆగు అన్నాడు. ఆగిపోయింది. దగ్గరికి వెళ్ళి కాలుతో ఇట్లా అన్నాడు. భూమి మీద ఎగిరి పడింది సిస్టర్. తర్వాత నీళ్ళు తెచ్చి చల్లేసి కూర్చోమా అని చెప్పాడు. ఎప్పుడోసారి కనపడతారేమో అలాంటి వాళ్ళు కదండి. హల్లెలూయా. ఒక్క మాటలు చెప్పాలంటే ఈ చింతకుంట్ల కారణాల్లో ఇరుక్కుపోయి అలాంటి వాళ్ళకు చాలా దూరం అయిపోయినా నేను. నిజం, నాకెప్పుడు అలాంటి వాళ్ళే తగిలేవాళ్ళు. అలాంటి వాళ్ళతోనే నా సహవాసం ఎక్కువ. ఇప్పుడు వారానికి ఆడికి రావాలి, ఈటికి రావాలి, ఈ సంఘం చూడాలి, ఆ సంఘం చూడాలి. మిమ్మల్ని కాపాడడానికి సరిపోయింది నా పరిస్థితి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దినకరంకులు ఇలాగ సెకండ్ ఇస్తే ఎగిరి పడిపోయాడట. ఆయన పుస్తకంలో రాశాడు, ఎగిరి పడిపోయాడట. 2 సంవత్సరాలు ఏడ్చి ప్రార్థన చేశాడంట. 2 ఏళ్ళు. ఇంత భక్తి చేశాను, ఇన్ని ప్రవచనాలు చెప్పాను, ఇంత బాధ చేస్తున్నాను, ఒక్క దైవజనునికి సెకండ్ ఇయ్యలేకపోయాను నేను. బాత్రూంలోకి వెళ్తాడంట, వాటర్ ఓపెన్ చేస్తాడంట, ఏడుస్తాడంట, ప్రభువా నాకు పరిశుద్ధాత్మని, అయ్యా నాకు పరిశుద్ధాత్మని. 2 సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత మరొకసారి వాళ్ళిద్దరు అమెరికాలో సెకండ్ కాదట, ఇప్పుడు కౌగిలించుకున్నారు. పవర్. దేవుని ఆత్మ, అగ్ని. ప్రియులారా, అగ్ని ఎప్పుడైతే నీలో కనపడుతుందో ఆ తర్వాత అగ్ని వలె నువ్వు మండుతావు. బైబిల్లో రాయబడుతుంది బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి. అతడు మండుచు ప్రకాశించుచున్న దివిటి. 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న, మండుచు ప్రకాశించుచున్న దీపమై. అంటే యోహాను ఎప్పుడు ఏం చేస్తునేవాడు? మండుతూనే ఉంటాడంట ఆయన. ఆమేన్. ఈ ముగ్గురిని అగ్ని పరీక్షించింది. అగ్నిలో నుండి వీళ్ళు సజీవులుగా దిగొచ్చారు, సజీవులుగా తిరిగి వచ్చారు. అగ్నిలో కాలడం, సజీవులుగా రావడం చరిత్రలో ఎక్కడ లేదు. ఒకరోజు నిన్ను కూడా అగ్ని పరీక్షిస్తుంది. నీ పరిచర్యను అగ్ని పరీక్షిస్తుంది.
చివరికి ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దేవుని ప్రజలైన వారిని అందరినీ అహబు అని రాజు బయలుదేవతకు వారి వైపు తిప్పుతున్నాడు. అహబు రాజు ఇశ్రాయేలు ప్రజలకు రాజు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు. అయితే ఆ సిచ్యువేషన్లో దైవజనుడైన ఏలియా దేవుని ప్రజలను అన్ని జనులుగా మారుస్తున్నది నీవే కదా, ప్రజలందరినీ పిలిపించి మాట్లాడుతున్నాడు ఏలియా గారు. యెహోవా దేవుడైతే ఆయన పక్షం రండి, బయలు దేవుడైతే బయలు వైపు వెళ్ళండి అన్నారు. జనుల పరిస్థితి ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు దైవజుడు చెప్పినట్టు వెళ్ళాలా, రాజు చెప్పినట్టు వెళ్ళాలా? అర్థం కాక రెండు తలంపుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. ఎటువైపు వెళ్ళాలో అర్థం కాలేదు వీరికి. రాజు వైపు వెళితేనే అంత ఇంత అన్నం దొరుకుతుంది, ఇంత బ్రతకగలమని వారికి ఆలోచన. దైవజనుడు చెప్పినట్టుగా మనం వెళ్ళామా? ఒకవేళ యెహోవా దేవుడు కాకపోతే మన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు. మీరు చదివితే ఆ మాటలు అద్భుతం. చూడండి, రాజుల మొదటి పుస్తకం 2వ పుస్తకం 19వ అధ్యాయం చూడండి ఒకసారి. పద్దెనిమిదవ అధ్యాయం ఒకసారి. మొదటి పుస్తకం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వారిని అనుసరించండి. వాళ్ళు సైలెంట్ అయిపోయారు. పరిస్థితి ఏంది? ఇలా అయిపోయింది. ఇలాగుండగా ఏలియా గారు ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. ఇక్కడ మీరు 450 మంది ఉన్నారు, నేను ఒక్కనే ఉన్నా. వాళ్ళు ఎంతమంది? 450 మంది, నేను ఒక్కనే ఉన్నా. అయితే ఒక పందెం ఇక్కడ ఏంటి? మీరు ఒక బలిపీఠం కట్టండి, ఒక ఎద్దును తీసుకురండి, ముక్కలుగా నరికి ఆ ఎద్దును బలిపీఠం మీద పెట్టండి. ఇప్పుడేం చెయ్యాలి? మీ బయలు దేవత నిజమైన దేవుడైతే ఆకాశం నుండి అగ్ని దించి ఈ మాంసాన్ని కాల్చేయాలి. ఇది ఛాలెంజ్. అదెంత పని అనుకున్నారు వాళ్ళు, ఇదెంత పెద్ద విషయమా అని చెప్పేసి ఒక ఎద్దును వధించి కట్టెలు పెట్టి దాని మీద మాంసం ముక్కలు పెట్టారు. ప్రియులారా, ఉదయమైంది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, కొరడాలతో కొట్టుకుంటున్నారు, బ్లేళ్లతో కోసుకుంటున్నారు,